ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సృజన్ అడిగి తెలుసుకుందాం. సృజన్, మొత్తం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మళ్ళీ అందరూ కూడా అధికారుల రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. సో ఎక్కడికక్కడ ఈడీ అధికారులు ఒకరిపైన అంటే సినీ ప్రముఖులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసి వాళ్ళపైన దర్యాప్తు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ నీలిమ, కొద్ది నెలల క్రితమే ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అలాగే పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పుడు సినీ ప్రముఖులు తమ వైపు నుంచి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఏంటంటే తమకి అవగాహన లేదు అన్నారు. అలాగే నైపుణ్య ఆధారితకు సంబంధించి కొన్ని గేమ్ యాప్లకు తాము సపోర్ట్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇది మలుపు తీసుకుని ఈడీ ఈ కేసులోకి ఎంటర్ అవటం, మనీ లాండరింగ్ వ్యవహారం అనేది రావటం అనేది కొంచెం చర్చనీయాంశంగా కనిపిస్తూ ఉంది. అయితే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తమకి అవగాహన లేకపోయినా వాటి ద్వారా వచ్చిన నిధులు ఏవైతే డబ్బులు ఉంటాయో వాటిని ఐటీ రిటర్న్స్ లో చూపించలేదు అని చెప్పేసి ఒక కొత్త కోణం అనేది ఇప్పుడు వీరి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే కేసులు పెట్టారో సినీ ప్రముఖులు తమ లీగల్ టీమ్స్ ని సంప్రదించి దీన్ని ఎట్లా డీల్ చేయాలనే దాని మీద కూడా వాళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈడీ విచారణకు కూడా వీళ్ళు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసు ఇదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత తమ లీగల్ టీమ్స్ తో సెలబ్రిటీలు సంప్రదిస్తూ ఉన్నారు. ఈ విచారణ ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద చాలా మందికి కూడా అవగాహన లేదు. సో వాటిని చేయకూడదు అనే అవగాహన లేకపోవడం అనేది, దాంతో పాటు దీని యొక్క సీరియస్నెస్ అనేది సెలబ్రిటీలకు కూడా తెలియకపోవడం వల్ల ఈ రోజు ఇక్కడి వరకు కూడా ఈ పరిస్థితి అనేది వచ్చింది అని చెప్పేసి వారి వైపు నుంచి వినిపిస్తున్నమాట. మరి జరగబోతున్న ఈడీ విచారణ అనంతరం సో ఎలా ఉంటుంది అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గేమింగ్ యాప్లే కాదు, ప్రమోషన్ కార్యక్రమాలు ఏ బ్రాండ్ ప్రమోషన్ అయినా సరే చేయాలి అంటే కనుక వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రీసెంట్ ఇన్సిడెంట్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. సెలబ్రిటీలు ఇక ముందు ఇలాంటి ప్రమోషన్స్ విషయంలో కూడా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది.